నిలిచినియుండగా తండ్రి, నీ పరిశుద్ధ రక్తము చేత నా అపాద మస్తకము, నీ అగ్ని చేత నా పెదవులను నాలుకను బాగుగా కాల్చి, నీవు స్థిరపరిచిన మాట మాత్రమే నేను పలుకుటకు కృప చూపమని. నీది కాని మాట నజరేయుడనేసినది ఆగిపోవునుగా, కానీ నీదైన మాట రెండంచెల వాడి అయిన ఆత్మ ఖడ్గము హృదయాంతరంగంలో చొచ్చుకుని వెలుటకు కృప చూపించు. నాతో, మాతో, మా అందరితో మీరే మాట్లాడి నీ మహిమంతా మంచితనమంతా కనపరుచుకుని నీ రాకడకు సిద్ధపరచుకోమని త్వరలో రానయ్యున్న యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. షలోమ్. స్టేజ్ మీద ఉన్న అభిషక్తుల దైవజనులు ఇజ్రాయేలయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అట్లాగే సేవకుడు బూసి శామ్యుల్ ఫిన్నీ ఇక్కడ ఉన్నారు, ఆయనకు కూడా ప్రత్యేకమైన వందనాలు. వారి కుటుంబానికి కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాకింగ్ కొరకు రాలేదు, జస్ట్ విష్ చేద్దామని ఇట్లా వచ్చాను. ఎందుకంటే నా కోసం చాలా దూరం ప్రయాసపడి వస్తూ ఉంటాడు శ్రీనన్న, వాళ్ళ ఫ్యామిలీ కూడా. సడన్గా మీటింగ్ అని చెప్పాడు. నేను బట్టలు కూడా వేసుకుని రాలేదు, మామూలుగా సరదాగా అట్లా పలకరించి వెళ్దామని వచ్చాను. ఇట్లా ఆపేసాడు అనమాట. సో ఏదేమైనా ఇది దేవుని చిత్తం అని నేను ఎరిగి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఇచ్చిన మాటను త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సమయం 8:24. చాలా కాలం నుంచి మనం చదువుతున్న మాట రాజులైన యాజక సమూహము అని చదువుతూ ఉంటాం. రాజులైన యాజక సమూహం అని. అది 1 పేతురు 2వ అధ్యాయము 9-10 వచనాలు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి అని అన్ని జనులైన మన కొరకే మాట్లాడుతున్నారు. ఒకప్పుడు మనం కనికరించబడలేదు, కృప, ఎందుకంటే ఆ కృపే మన దగ్గరికి రాలా. హల్లెలూయా. దేవుడు సువార్థికుల ద్వారా, అపోస్తుల ద్వారా, మిషనరీస్ ద్వారా, తోమా గారి ద్వారా ఆ కృపను తీసుకుని వచ్చారన్నమాట. హల్లెలూయా. అయితే ఇక్కడ నేను ఈరోజు ప్రభు చెప్పమన్నమాట రాజులైన యాజక సమూహమును అన్నాడు. ఏంటి ఈ రాజులతో ఎందుకు పోల్చాడు మనల్ని? అసలు ఏంటి రాజులతో ఎందుకు పోల్చాడు? చాలా కాలం నుంచి మనం ఈ మాట వింటూనే ఉన్నాము, చాలా సందర్భాల్లో, సంవత్సరాల కొద్ది. కానీ ఎందుకు రాజులతో పోల్చాడంటే, రాజు దేనికి భయపడ్డు? హల్లెలూయా. యుద్ధములోనూ భయపడ్డు, రాజ్యములోనూ భయపడ్డు, సాహసము చేయడంలోనూ భయపడ్డు. అందుకొరకు ఏర్పరచబడిన మనమందరము ఆ రాజులాగా, ఆ రాజులు ఎలాగైతే కనుక దేనికి భయపడరో అలా ఈ కొత్త నిబంధనలో రాజులైన యాజక సమూహం, యాజకత్వం కోసం కూడా మాట్లాడతలేదు, రాజుల కొరకు, రాజుల యొక్క సమూహం కోసం మాట్లాడుతున్నాడు. ఈ అన్ని జనుల్లో రక్షించబడిన క్రైస్తవ్యులు ఆ రాజు ఎలా యుద్ధం చేస్తాడో, ఆ రాజు ఎప్పుడు దేనికి భయపడడో, ఓడిపోతున్నా కూడా భయపడ్డు. హల్లెలూయా. వీరమరణమైన పొందుతాడేంప భయపడ్డా. ఆ రాజులుగా మనం అందరం మారాలంట. ఏ రాజులుగా? రాజుల కోసం చరిత్ర మనం వింటున్నాం కదా. ఆ రాజులుగా మారితే అప్పుడు తన శక్తిని, తన బలమును, తన ఆత్మను, తన కృపను మనలోనికి పంపించి తన రాజ్యాన్ని కట్టుకుంటాడంట. అందుకు రాజులతో పోలుస్తూ ఉన్నాడు. ఈ వాక్యం మనకు అర్థం కాదు. మనం ప్రతిదానికి భయపడిపోతూ ఉంటాం. జీవితంలో ప్రతిదానికి ఓటమి ఉంటుంది, కానీ రాజు అలా ఉండదు.
ఆడెక్కిన గుర్రం కూడా ఓడిపోదు. హల్లెలూయా. ఎదరికేస్తానంట తప్ప అడుగు వెనక్కి మాత్రం. మన జీవితంలో ఎప్పుడూ ఫెయిల్యూరే. హల్లెలూయా. కాబట్టి పాత నిబంధనలో కొంతమంది రాజుల కొరకు మనం రాజుల కుమారుల కొరకు తెలుసుకోవాలి. మీకు తెలిసిన విషయమే, వాళ్ళ రాజుల కుమారులు కాదో చూద్దాం. ఎవరు? షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు. వీళ్ళు నలుగురు కూడా రాజు వంశంలోంచి వచ్చిన వారు. హల్లెలూయా. ఏ వంశం? మామూలు సామాన్యమైన వంశంలో రాలే. చూడండి ఆ మాట చదువుదాం. వెరీ గుడ్, సూపర్. ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరనందు నిలవదగిన కొందరు బాలురలను రప్పించి ఎవరిని బాలురను అంటే యవ్వనస్తులను. హల్లెలూయా. అంటే యువరాజులకు ప్రభువు కావాలి. ఇప్పుడు రాజులైన కొత్త నిబంధనలో. హల్లెలూయా. యువరాజులు కావాలి. వాళ్ళకి తన అధికారాన్ని ఇస్తాడు, తన బలాన్ని ఇస్తాడు, తన శక్తిని ఇస్తాడు. అది రాజులైన యాజక సమూహం అంటే. ఆ కాలంలో ఈ నలుగురు రాజవంశంలో పుట్టినవారు. అదికెళ్ళి దేనికి భయపడరు? అగ్నిలో వేస్తానన్నా అది భయపడ్డారా? సింహపు బోనులో వేస్తానన్నా భయపడరు. ఈ అధికారము పాత నిబంధనలో పరిశుద్ధాత్మ అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో దిగి వచ్చి ఆత్మ బలాన్ని ఇస్తుంది, ఆత్మధైర్యాన్ని ఇస్తుంది, పిరికి ఆత్మను తీసేస్తుంది, సింహపు యూదా గోత్రపు సింహమాత్మని ఇస్తుంది కొత్త నిబంధనలో వచ్చి. అసలు అప్పుడే వీరు ఆ ఆత్మ ఇంకా దిగిరాని కాలంలోనే రాజపు వంశంలో పుట్టిన వాళ్ళు కాబట్టి ఆ జీన్స్ వచ్చేసినాయి. హల్లెలూయా. అందుకు కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో పోల్చాలని చూస్తే రాజులతో పోలుస్తున్నాడు. అంటే ఇప్పుడు క్రైస్తవులకి ఏముండాలి? ఆ షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు వంటి రోషము, పౌరుషము, నీతి, ప్రార్థన, యథార్థత బాలురులకు ఉండాలి. ఎవరికి? యవనస్తురాలకు ఉండాలి. హల్లెలూయా. యవనస్తులకి ఈరోజు ఏంటి? బర్త్డే. అదే ఎవరిది? సిద్ధు. ఆ కుర్రోడు బర్త్డే కోసమని విష్ చేద్దామని వచ్చాను. ఎందుకంటే అప్పుడు మరి ఎట్లా తిరిగేవాడు మరి నాకు తెలియదు, కానీ ఇప్పుడు చర్చికి వస్తున్నాడు, చక్కగా కాంగు కొడతాడు. హల్లెలూయా. ప్రభు ఏం చెప్పాలి ప్రభు అంటే, యవనస్తులు నాకు కావాలని చెప్పు, రాజులు వాళ్ళని చెప్పు అని వాక్యం చెప్పి టక్ 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 అని రెఫరెన్స్లు ఇస్తున్నాడు. హల్లెలూయా. చూడండి దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో కోసం కొంచెం ధ్యానించడానికి చూద్దాము. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనము. రాజు తాము అంటే వేరే వాళ్ళు వేరే బ్యాచ్ ఉంటారు కదా, ఫిర్యాదుల బ్యాచ్, ఆ బ్యాచ్ చెప్తున్నాడు. రాజా తాము షద్రకు, మేషకు, అబేద్నెగో అను 3 యూదులను బబులోను దేశములోని ఏ కార్యములు? స్లేపర్ కాదు, తుడిసేది పని, ఫైల్స్ మోసే పని, రాజకార్యములు అంటే రాజరికంలో జరిగే కార్యములు కొరకు నియమించబడ్డారంట వీళ్ళు. ఎవరు అసలు యాక్చువల్గానే? బానిసలు. 70 సంవత్సరములు నెబుకద్నెజరుకు వీరు బానిసలు. బానిసల్లో ఎవరిని ఎన్నుకున్నాడు నెబుకద్నెజరు? రాజవంశంలోంచి వచ్చి ఎన్నుకున్నాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని ఎన్నుకుంటున్నాడు? బానిసలలోంచి మనల్ని విడిపించాడు. మనకు బానిసత్వం లేదా? పాపానికి బానిస అయిపోలేమా? మిమ్మల్ని విమోచించున్నానని ప్రభు చెప్పట్లేదు మనల్ని. ఇప్పుడు ఏమని అయిపోయాం? విమోచించిన తర్వాత రాజులకు సమూహం అయిపోయారు. యాజకత్వం తర్వాత అసలు అంటే యుద్ధం చేయాలి. ఎవరితోటి? అపవాదులతోటి, వాడు రాజ్యంతో. హల్లెలూయా. ఏం చేస్తున్నాం మనం? పడుకుంటున్నాం. ఏం చేస్తున్నారు యవనస్తులు? లేకపోతే మొబైల్ చూసుకుంటూ ఉంటున్నాం. ప్రభు ఆశ ఏంటి?
యాజకత్వం చేయడం పక్కన పెట్టి ఫస్ట్ రాజులుగా యాజకులుగా మనల్ని పిలుస్తున్నారు యవనస్తుల్ని. ఇక కిందకి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఈ ముగ్గురు కూడా రాజకార్యములు విచారించుటకు నియమించి, అంటే రాజకార్యాలు ఏమేమి జరుగుతున్నాయో వీళ్ళు విచారిస్తారంట. కొనిపోయింది బానిసగా రాజు దగ్గర రాజరిక పోస్టులో ఉన్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ మనుషులు తమరి ఆజ్ఞలను లక్ష్యపట్టలేదు, తమరి దేవతలను పూజించటలేదు, తమరు నిలువబెట్టిన తమరు దగ్గర నెబుకద్నెజరు బంగారు ప్రతిమకు నమస్కరించుటే లేదు అనిరి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై సద్రకు మెషక్ అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞగా వారు ఆ మనుషులను పట్టుకుని రాజు సన్నిధికి తీసుకుని వచ్చిరి. అంతటి నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, సద్రకు మెషక్ అబేద్నెగో, మీరు నా దేవతను పూజించడం లేదని, నేను నిలవబెట్టిన, అంటే చాలా ఉన్నాయి దేవతలు, నిలవబెట్టిన బంగారు ప్రతిమను కూడా నమస్కరించడం లేదని నాకు వినబడినది, అది నిజమా అన్నాడు. అది నిజమా అని ఎవరన్నారు ఫస్ట్? కాదు, అవతోటి ఎవరన్నారు? అది హల్లెలూయా. ఈడు పెద్ద సర్పం మనం అంటాం. లేదు, అది నిజమా అని ఎవడు అడిగాడు? ఆ డిఎన్ఏ ఎక్కడి నుంచి వచ్చింది? ఆది కాలంలో ఉన్న ఏదైనా తోటలోంచి వచ్చింది. అది నిజమా అంటే నిజం కాదని తెలియదు దీనికి. హల్లెలూయా, హల్లెలూయా. అంత పౌరుషం. చచ్చిపోతాం కానీ పరిశుద్ధంగా ఉంటాం. చచ్చిపోతాం కానీ మటను, చికెను, బీఫు తినం. మన లెంటేస్లో గారెలు, చిట్టి గారెలు అంటే సాయంత్రం అయిన తర్వాత హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యాషవుని ఏమన్నాడు? ఒక్క పూట కూడి కొరకు జ్యేష్ఠత్వం. ఎక్కువగా తిండిపోతూ అయితే కాదు, రాళ్ళతో కొట్టమన్నాడు తీసుకెళ్ళి. అది ఒక్కటే చదివారు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. వాడితో సాంగత్యం చేయదని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు భోజనమే తిరస్కరించారు. ఎందుకు? బలిచ్చిందో పట్టుకొస్తున్నారు. అలా ఎంత పట్టుదల చూడండి, ఎంత పౌరుషం చూడండి. బానిసలు మరలా రాజు అడుగుతున్నాడు, ఇది నిజమా అంటే వీళ్ళ సమాధానం చదువుదాం. 15వ వచనం. బాకాను, పిల్లను గ్రోవి, పెద్ద వీణను, సుంపోనియను, విపంచికను, సకల విధములకు వాద్యములను మీరు విని సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల, సరే మీకు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? హల్లెలూయా. అదే, ఆ దేవుడు ఎక్కడున్నాడు అనేది పెద్ద ప్రశ్న. హల్లెలూయా. ఎవడన్నా ఇడిపిందాడా అంటే ఇంకా వీళ్ళ ముగ్గురు కూడా కాలిపోయేవారేమో, కానీ దేవుడు ఎక్కడున్నాడంటే దేవుడి కోసం వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళ సమాధానం చూద్దాం. షద్రకు, మేషకు, అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు అంటే క్వశ్చన్కి ఆన్సర్ కూడా మేము చెప్పమంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్వశ్చన్కి ఎందుకు? వీళ్ళు రాజులు, మనము ఇంకా పరిశుద్ధాత్మతో నింపబడిన రాజులు మనం. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడిన పౌలు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడిన రాజుల కొరకు నిన్ను హేతు అడుగు ప్రతివానికి నిన్ను హేతు అడుగు ప్రతివానికి ఆన్సర్ ఇమ్మన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హేతు అడుగు ప్రతివానికి ఆన్సర్ ఇవ్వాలంటే ఏం తెలియాలి? ఆది నుంచి ప్రకటన వరకు తెలియాలి. మనం తెలియదు. నిన్ను హేతు అడుగు ప్రతి ఒక్కడికి ఎవరికైనా సరే ఆన్సర్ ఇమ్మన్నాడు. హల్లెలూయా. చదువుదాం. నెబుకద్నెజరు రాజు పేరు ఉత్కరించడా? ఎవరైనా చెప్తాడా? రాజు ముందు నిలబడి. అది రోషం అంటే. ఈ రోషము కొత్త నిబంధనలో యవనస్తులకి రావాలి, సంఘంలో ఉన్న స్త్రీలు పురుషులకి రావాలి. వాళ్ళు మాత్రమే రాజులు, మిగతా వాళ్ళు
సైన్యం కూడా కాదు. వాళ్ళు మాత్రమే యాజకులు, వాళ్ళు మాత్రమే రాజులు, మిగతా వాళ్ళు కాదు. ఇది తెలుసుకోవాలి ఫస్ట్. మనల్ని మనం ఏమన్నారా కొత్త నిబంధనలోను ప్రసంగికుడు చెప్తున్నమాట, మనం రాజులైన కాదు. నువ్వు ఆ విధంగా ఎస్ నేను రాజులైన యాజక సమూహం అని నువ్వు అనాలంటే గనక షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు ఉన్నటువంటి రోషము, రాజరికము నీకుండాలి. భయము లేని, భీతి లేని సువార్త ధర్మము నీలో జరగాలి. హల్లెలూయా. మీ ఊర్లో పెట్టిన దాసన ఏదో ఉంటుంది, నాకు సామెతలు సరిగా రావు. మీ ఇంటి దగ్గర ఆ ఇంటి దగ్గర పెట్టుకోవడం కాదు. సువార్త లేని చోట షడ్రక్ మేషక్ అబేద్నెగోలాగా వెళ్ళి సువార్త చెప్పాలి. హల్లెలూయా. నెబుకద్నెజర్ రాజా అని పలకాలి. తమరు అనుమతిస్తే రాజా చిరకాలము జీవించునుగా కానీ పదం మొదట పలికి అప్పుడు చెప్పాలి ఏదైనా చెప్పాలనుకుంటే. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, నెబుకద్నెజర్ అంటున్నారు. హల్లెలూయా. ఒళ్ళు మండిపోదంటారా? హల్లెలూయా. అలా ఒళ్ళు మండించేటువంటి గ్యాంగ్ ఈ యవనస్తురాల్లోంచి లేక ఎంత దినాలు వాళ్ళే నిజమైన రాజులు, వాళ్ళే నిజమైన యాజకులు. ఆ రోషం ఉన్నవాడే, ఆ రాజరికపు లక్షణాలు వాళ్ళలో ఉన్నవాడు మాత్రమే. మనం చదువుకున్న దాంట్లో ఏమని, ఆయన గుణములను ప్రచురము చేయవలన ఉంది అమ్మా. ఆయన గుణాతిశయములను అందుకొరకు నిన్ను రాజుగా కాదు రాణిగా యవనస్తుల్ని రాజుగా నియమించాడు. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. కిందకు వచ్చేటప్పటికి అదే గుణాతిశయములను ప్రచురం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరు, వీళ్ళు ముగ్గురు? మా దేవుడు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి సమర్థుడు. అది ఏ గుణాలను ప్రచురం చేస్తున్నారు? దేవుళ్ళలో ఉన్నటువంటి గుణాలు. అతను వీరుడు, సూర్యుడు, ఈ రాజులకే రాజురా బాబు, నీకంట నీ ప్రభువులకే ప్రభువురా ఆయన అని ఆయన గుణాలను ప్రచురం చేస్తున్నారు. నెబుకద్నెజర్ అనే పదాన్ని ఉపయోగించి. ఆ రాచరికపు లక్షణాలు ఇప్పుడు ఈ సంఘాల్లో ఈ అంత్య దినాల్లో వచ్చిన వాడికి మాత్రమే ఇది అప్లై అవుతుంది. ఏది ఈ వచనం, అందరికీ కాదు. హల్లెలూయా. ఒక రాజు ముందు నిలబడి ఆ రాజు కొరకు, అతను గుణాతిశయముల కొరకు ప్రచురం చేస్తున్నారు వీళ్ళు. ఏమనుకుంటా మా దేవుడు అంటే, నువ్వు ఏడంతా పెంచినా కూడా మాకు ఏసీలా ఉంటుంది. ఎందుకంటే మాలో ఉన్నది ఆయన పరిశుద్ధాత్మ. హల్లెలూయా. మాలో ఉన్నది ఆయన పరిశుద్ధాత్మ అగ్ని. ఆ అగ్ని ముందు మీ అగ్ని ఓడిపోతుంది. నువ్వు రాజువే, ఈ ప్రపంచాలన్నిటికీ నువ్వు రాజువే. కానీ మా దేవుడు మీ రాజులందరికీ రాజు. నువ్వు ప్రభువే ఈ భూమికి, కానీ ప్రభువులకే ప్రభువు నా ప్రభు అని తన గుణాతిశయములను ప్రచురం చేస్తుంటే అపోస్తలుడైన పౌలు ఇక్కడ రాస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకని పౌల్ని ఎక్కడికి పంపిస్తానని చెప్పాడు? అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను నాకు సాక్షి. ఎవరు ఎదుట? అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను తన గుణాతిశయములను ప్రచురం చేపిస్తాను నీ చేత. ఎందుకంటే నీలో ఉన్న అగ్ని నాలో ఉన్న అగ్ని, నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ. హల్లెలూయా. ఈ యవనస్తుడు ఆ విధంగా యుద్ధానికి వెళ్తున్నాడు. ఏ యవనస్తుడు? పౌలు. ఆ యవనస్తులు ఆ విధమైన యుద్ధం చేస్తున్నారు. ఈ యవనస్తులు, ఈ కాలంలో ఉన్న యవనస్తులు ఏ యుద్ధం చేస్తున్నాం? అమ్మా ఏమంటారు? హల్లెలూయా. మీ పిల్లలు ఏ యుద్ధం చేస్తున్నారు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదవండి అమ్మా.
మరియు నీ వశమున పడకుండా రక్షించును. రక్షింపకపోయినా రాజా నీ దేవతలను బంగారు ప్రతిమకు, అంటే ఈ లోకంలో ఉన్న దేనికి మేము శరీరాశ నేత్రాశకు వంచనే వంచం తల అంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దానికి మేము మొక్కం. నిన్నే మ్రొక్కుతాను, నీ వైపే చేతులెత్తుతాను. నిన్నే మ్రొక్కుతాను, నీ వైపే చేతులెత్తుతాను. నేనే స్థితిలో ఉన్నా నిన్నే స్తుతిస్తాను. నేనేమై ఉన్నా నీ కృపనే తలస్తాను. నిన్నే మ్రొక్కుతాను, నీ వైపే చేతులెత్తుతాను. సింహాల బోరులో నన్ను వేసిన, అగ్నిగుండములో పడవేసిన, సింహాల బోరులో నన్ను వేసిన, అగ్నిగుండములో పడవేసిన, నిన్నే మ్రొక్కుతాను, నీ వైపే చేతులెత్తుతాను. నిన్నే మ్రొక్కుతాను, నీ కొరకై ప్రాణమిస్తాను. హల్లెలూయా. ప్రభు నాకు ఇచ్చిన పాట పాడతా రాకపోవచ్చు అనుకో. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సందర్భాలను చెప్తే ఇప్పుడు సమయం సరిపోదు, ఎందుకు రాస్తాననేది. హల్లెలూయా. ఎవరికి మొక్కకూడదు. నేను కూడా ఒక రాజు దగ్గర నిలబడినప్పుడు ఈ పాట ఇచ్చారు. అందరూ అతను మొక్కుతున్నారు. అయ్యా ఈ చర్చ విషయంలో సార్ నేను అంటున్నాను, ఆడికి మొక్కుతారంట. ఆయన అవుతుంది ఆయన మొక్కుద్దన్నా. ఏది ఇలా దండం కూడా పెట్టద్దు అంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్క దెబ్బకి వెళ్ళినా చచ్చి పడగొట్టించేశాడు. అప్పుడు ప్రభు ఇస్తున్న పాట. హల్లెలూయా, హల్లెలూయా. రాజులకు మొక్కం, ఎందుకంటే నేనే రాజును కాబట్టి. నువ్వు నాకు మొక్కాలి. హల్లెలూయా. యాజకుడు నేను, నువ్వు నా దగ్గరికి రావాలి. నేను నీకేంది, నీ దగ్గర మొక్కేదేంటి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దానియేలు 6:13. అందుకు వారు యూదుల్లో ఉన్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక. శాసనము అంటే ఆజ్ఞ, శాసనం అంటే దానియేలు రాజు తర్వాత రాజు ఆ కాలంలో దేని లక్ష్య పెడతలేదు? శాసనమును అంటే ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు. ఏ ఆజ్ఞను లక్ష్య పెడుతున్నాడు? దేవుని ఆజ్ఞను ముమ్మారు అటువైపు 3 సార్లు తిరిగి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. మందసం వైపు తిరిగి, అంటే కనుక యెరూషలేము వైపు తిరిగి దేవుని ఆజ్ఞను లక్ష్య పెడుతున్నాడు. ఎవడైతే దేవుని ఆజ్ఞను లక్ష్య పెడతాడో వాడే రాజులైన యాజక సమూహం. సింహాల వేస్తారని నీకు తెలియదండి. రాజే వచ్చి మొత్తుకుంటున్నాడు కదా. మాదీయులు పార్షికులు రాజు వచ్చి మొత్తుకుంటాడు కదా, నీవు సేవించున్న దేవుడు నిన్ను రక్షించును గాక అని. హల్లెలూయా. కాబట్టి ఈ కాలంలో ఉన్న యవనస్తులు రాజులైన యాజక సమూహముగా మారడానికి పరిశుద్ధాత్మ శక్తి అవసరమైనది. ఈ శక్తి లేకపోతే వాళ్ళలో ఉన్న పిరికితనం పోదు, వాళ్ళలో ఉన్న భయము పోదు, వాళ్ళలో ఉన్న పాపము, వారిలో ఉన్న పాపము పోదు. ఇది గనక, ఈ శక్తిని గనక సేవకులు సార్వత్రిక సంఘానికి అందించగలిగితే అప్పుడు రాజులైన యాజక సమూహము అనగా షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు వంటి వారు లేవనెత్తబడతారు. తన దేవుని కొరకు శూరమైన కార్యాలు చేసేవారు లేవనెత్తబడతారు. హల్లెలూయా. ఈయనేశారు ఎవరు?
సింహం అంటే ఏంటి? పేతురు గ్రంథంలో ఏం చెప్తుంది వాక్యం? సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అంటే యోధాగోత్రం సింహాన్ని కూడా మింగేస్తుందా? సాతాను సింహాల గుహలో యోధాగోత్రపు సింహపు కుమారుని వేశారు, పని అవుతుందా? హల్లెలూయా. ఓ నువ్వు వచ్చావా, మీరు ఏరే అనుకున్నామన్నా అని తోక ముడుచుకుని కూర్చోండి. ఏమని మనం యోధాగోత్రపు సింహము, యోధాగోత్రం సింహము గర్జించగా భయపడిన వాడు ఎవడు? దానియేలు ప్రార్థన చేయగా భయపడిన వాడు ఎవడు? రాజే భయపడుతున్నాడు సార్. సింహము గర్జించగా భయపడిన వాడెవడు అని వాక్యం చెబుతుంది. అంటే ఏంటి? పెద్ద మైకెట్టుకుని ఓ అన హల్లెలూయా 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 కాదు, చేతులు పైకెత్తి మోకాళ్ళని ప్రార్థన చేయాలి. ఆ గర్జన ఎక్కడికి వెళ్తుందంటే పాతాళపు పునాదుని కదిలిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. అపోస్తులు వాళ్ళు స్తుతి ఆరాధన చేసినప్పుడు ఏమని? భూమి కంపించిందంట. హల్లెలూయా హల్లెలూయా. ఈ కాలంలో ఉన్న యవనస్తుల కొరకు ప్రభు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ రాజులైన యాజక సమూహముగా అసలైన రాజరికపు యోధా రాజరికపు రాజ్యాభిషేకాన్ని వారికి అందించాలని. దేవునికి మహిమ కలుగును గాక. నేను త్వరగా వెళ్తాను. కీర్తన గ్రంథం. యవనస్తులే రాజకుమారులు, వాళ్ళే రాజులైన యాజకము. కీర్తన గ్రంథం 127 3, 4, 5 వచనాలు. కుమారులు, ఇప్పుడు వచ్చాం బర్త్డే మెసేజ్కి. కుమారులు యెహోవా అనుగ్రహించు ప్రతి మెసేజ్ ఇది కాదు, నాది కొంచెం వేరే ఉంటుంది. స్వాస్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత యవ్వన కాలంలో వీళ్ళు పుడితే కుమారులు బలవంతుని దేవుని చేతులు. బలవంతుడు ఎవడు? దేవుడు. ఇంకో బలవంతుడు కూడా ఉన్నాడు, మరణం వంటి బలవంతుడు. ఆ బలవంతుడి కోసం కదా ఇక్కడ రాస్తుంటారు. మరణం వంటి బలవంతుడేమో లూసిఫర్, ఇక్కడేమో బలవంతుడు దేవుడు. బలవంతుని చేతిలో బాణములు వంటి వారు ఎవరు? యవనస్తులు అంట, కుమారులు అంట. వీళ్ళే రాజులైన యాజక. ఎందుకు దేవుడు ఈ కుమారుని కుమార్తెని ఏర్పరచుకున్నాడు? నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ ఆస్తిని బాగా చూసుకోవడానికి, మీ పిల్లలు కదా కాదు. యెహోవా అంబుల పొదిలో బాణములుగా ఎక్కువ పెడతాడు, అంటే యుద్ధం చేయడానికి. కింద వచ్చిన చదువుతారు, వారితో తన అంబుల పొదులు నింపుకుని వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మముల తమ విరోధులతో. సాతాను విరోధి అయిన సాతాను ఆ విరోధుతో పోరాటం చేయడానికంట కుమారులు కనాలంట, యవనస్తులు కనాలంట. హల్లెలూయా. వాళ్ళ బలవంతులంట, అది ఆయన స్వాస్యం అంట. ఎందుకంటే గనక విరోధకుడు ఉన్నాడు, వాడితో వాదించడానికి, వాడితో యుద్ధం చేయడానికి, వాడిని ఓడించడానికి. అలా ఓడించడానికి సిద్ధమైన సమూహమే కొత్త నిబంధనలో రాజులైన యాజక సమూహం. మీ పిల్లలు ఎక్కడున్నారండి? దేవుని అంబుల పొదిలో ఉన్నారా? అంబుల పొది అంటే భుజానికే ఇలా ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఆయన భుజస్కంధాల మీద చెక్కుని ఉంటాడన్నమాట. హల్లెలూయా హల్లెలూయా. పలానా ప్రాంతంలో పలానాదే ఉందంటే ఈయన పంపిస్తే సరిపోతుంది ప్రార్థనకి, ఆడు సక్సెస్ చేసుకుని వచ్చేస్తాడు. హల్లెలూయా. ఆ అభిషేకం కొరకు కొత్త నిబంధనలో రాస్తున్నాడు, మీరు రాజులైన యాజక సమూహం, ఆయన యొక్క గుణాతిశయములను ప్రచారం చేయాలి. ఎలా? తన శక్తి ద్వారా, తన బలము ద్వారా, తన జ్ఞానము ద్వారా, తన అధికారము ద్వారా, తన ఆత్మ ద్వారా, తన నామము ద్వారా. అట్లాంటి యవనస్తులు కావాలి ఇప్పుడు దేవునికి. వాళ్ళే రాజులైన యాజక సమూహంగా ఆయన మార్చబోతున్నాడు.
ఆయన స్వాస్యం అని చెప్తున్నాడు. ఎవరు స్వాస్యము? మరి నువ్వేంటి నా కొడుకు నా కూతురు అని చెప్పి బంద్ చేసేయాలి. ఇది దేవుడు స్వాస్యం అండి, దేవునికి ఇచ్చేయాలండి. తొలుచూరు పిల్ల ఎవరికి ఇవ్వాలని మనకు వాక్యాలనే తెలుసు, మరి ఎందుకు వాడు ఏం చేయాలి? అప్పుడు యెహోవా అమ్ముల పొదలో బాణంగా మారతాడు. ఆడు కాపాడతాడు సార్ మన ఊరిని, ఆడు కాపాడుతాడు సార్ మన దేశాన్ని. వాడు ఒక్కడు కాపాడతాడు. బద్దలైన బండ సందుల్లో నిలబడి శత్రువు ఏ దిక్కు నుంచి రాని యుద్ధం చేయగలుగుతాడు. ఆ ఊరిని కాపాడతాడు, ఆ దేశాన్ని కాపాడతాడు. ఆ ప్రాంతాన్ని, ఆ తెగని, ఆ జాతిని, ఆ బద్దలైన బండ సందులో నిలబడిన ఆ రాజులు అనగా యవనస్తులు కాపాడతారు. ముసలోళ్ళు కాపాడతారా? హల్లెలూయా. యేసుక్రీస్తు యవ్వన కాలంలో తన రక్తం అంతా ధారపోసి మనల్ని రక్షించాడు. 60 సంవత్సరాలు ఉన్నా 33 33.5 సంవత్సరముల రాయబడి యవ్వన కాలంలో. హల్లెలూయా. తన రక్తమంతా, తన యవ్వన రక్తమంతా, తన బలమంతా ఇస్తున్నాడు. ఆ బలమే ఇప్పుడు పరిశుద్ధాత్మ బలముగా వచ్చి మన మీద కుమ్మరించబడుతుంది. హల్లెలూయా. ఆ ఆత్మ బలం ఎవడికి వస్తాదో వాడు వెళ్ళి యుద్ధం చేస్తూనే ఉంటాడు. అందుకని పౌలు అంటాడు, మనం పోరాడుచున్నది శరీరాలతో కాదు. ఎపిసోడ్ రాసిన పత్రిక 6 వచ్చింది. మనం పోరాడుచున్నది అంటే ఇప్పుడు ఈ యుద్ధం ఎలా చేస్తాడు? ఏ దురాత్మలైతే గనక, ఏ చీకటి శక్తులైతే గనక, ఏ అంధకార శక్తులైతే గనక ఈ ప్రాంతంలో తిరగడానికి వస్తాయో, మనుషుల్ని పట్టుకోవడానికి వస్తాయో, వీడు రాత్రి జాముల్లో యుద్ధం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. సమయం లేదు కాబట్టి చూడట్లేదు. హల్లెలూయా. మీ యవనస్తులకి ఆత్మ బలం కావాలి, అగ్ని బలం కావాలి, రక్త బలం కావాలి, కృపా బలం కావాలి. అందుకనే నన్ను బలపరిచిన వాని యందు నాకు సాధ్యం. పౌలు అంటున్నాడా, తట్టుకోలేకపోతే పోయాను, నా కృపా బలం చాలరా. హల్లెలూయా. ఈ బలము ఎవడైతే పొందుకుంటాడో, ఏ యవనస్తుల మీదకైతే వస్తాడో వాడు పౌల్లా మారిపోతాడు, దావీదులా మారిపోతాడు. హల్లెలూయా. సమూయేలులా మారిపోతాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలులాగా మారిపోతారు. వాళ్ళు మాత్రమే నిజమైన రాజులు, యాజకులై ఉంటారు. వాళ్ళు చచ్చినంతకాలం దేశాన్ని కాపాడుతూనే ఉంటారు. అందుకని మిలిటరీకి వెళ్ళేటప్పుడు ఇట్లాంటి పొట్టున్న వాళ్ళు తీసుకుంటారా? మీ అయ్యగారు రోజు వచ్చిన తీసుకుంటారా? మీ అయ్యగారు ఇప్పటికీ కాలంలో పుట్టిన కుమారులానే ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. రాట్ కోర్లు తీసుకుంటారు, మంచులో నిలబడగలవాళ్ళు. హల్లెలూయా. 24 గంటలు మొబైల్ అందుబాటులో ఉంటుంది వాళ్ళకి, ఏది ఉండదు, ఏ నెట్వర్క్ అందుబాటులో ఉండదు. పాయింట్ పెట్టుకుని రెడీగా ఉంటాడు. అలాగ ఈయన దేవుడంట అంబుల పొదిలో బాణం పెట్టుకుని రెడీగా ఉంటాడంట. ఎవరిని? నీ ద్వారా యుద్ధం చేస్తాడంట. ఎందుకు? నా కొడుకు కొడితే బాగుంటుందని. తండ్రి ఎప్పుడో కొట్టేశాడు సిలువలో. ఇప్పుడు సిలువ ధ్యానాలు నడుస్తున్నట్టున్నాయి కదా. తండ్రి ఎప్పుడో కొట్టేశాడు సిలువలో, ఇప్పుడు కొడుకు కొడితే చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎవరు కొడితే? కొడుకు కొడితే. బస్ తండ్రికి దగ్గర కొడుకురా అని అనిపించుకుంటే అప్పుడు బలా నమ్మకమైన దశరా అని చెప్తాడు. ఇంకా నీ జీవితాంతకాలం నీ ఇష్టం వచ్చినట్టు బతికేసి నీ యవన కాలం అంతా పాడు చేసేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే పరలోకం ఇచ్చేయాలి కదమ్మా. అవునా? హల్లెలూయా. చూడండి, ఇంకా కిందకి పోదాం.
ఎలా వస్తుంది ఈ రాజ్యాభిషేకం చూద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27, 28. యవ్వన కాలమున కాడిమోయిట నరునికి మేలు. ఎవరు మోపుతున్నారమ్మా? యవ్వన కాలమున కాడిమోయి. ఏ కాడి? సిలువ కాడి. దాన్ని ఎవడు మోపుతున్నాడు? దేవుడే మోపుతున్నాడు. ఆడికే రాజ్యాధికారం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. అందుకని ప్రభు కొత్త నిబంధన ఏమన్నాడు? ఎవడైనా నన్ను వెంబడింపబోని యెడల నా సిలువ ఎత్తుకుని నన్ను వెంబడింపవలను, భార్యని బిడ్డల్ని. అది కాదు, లాస్ట్ వచ్చిన ఏంటి? నీ ప్రాణం కూడా ద్వేషించవాలి, అంటే విడిచిపెట్టాలి నా కోసం. అట్లాంటి యవనస్తులు కావాలి. వాళ్ళే రాజులు, వాళ్ళే యాజకత్వం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకే అధికారం ఇచ్చాడు, వాళ్ళకి యాజకత్వం ఇచ్చాడు. చదువుకున్నవాడికి, తెలుగునేవాడికి ఇచ్చాడా? ఇవ్వలే. కాడి మోపుతున్నది ఆయనే, కాడి మొయ్యాలని చెప్తున్నది కూడా ఆయనే. ఏ కాడంటే సిలువు కాడి. ఎందుకయ్యా? నా రాజ్యాధికారం నీకు ఇచ్చేస్తాను. ఎందుకు వచ్చిందండి సిలువులో? సిలువులో సమస్తాన్ని ఓడించి నా రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి దినం అది. హల్లెలూయా. సిలువులో ఏం చేశాడు? సమస్తాన్ని, సమస్త పాపాలను, లూసిఫర్ తీసుకొచ్చిన సమస్త పాపం అంతటిని జయించి తన రాజ్యాన్ని ప్రారంభించాడు సిలువులో. అందుకే సిలువ ఎత్తుకోవాలి. ఈ సిలువులో విజయం ఇస్తాను. సిలువు లేకపోతే ఏమీ లేదు ఈ విశ్వానికి. సిలువ ద్వారానే ఈ సమస్త సృష్టి జరిగింది. సిలువ రక్తం ద్వారానే ఈ సమస్త సృష్టి పవిత్రపరచబడుతుంది. సిలువలో అప్పచెప్పబడిన ఆ ఆత్మ ద్వారానే సమస్త మానవాలు మరణ పునరుద్ధాన శక్తిని పొందుకుని మహిమ దేహాన్ని ధరిస్తూ ఉన్నారు. సిలువ లేకపోతే అసలు ఈ లోకమే లేదు. అసలు సిలువ రక్తం లేకపోతే ఈ లోకమే లేదు. సిలువలో వచ్చిన ఆత్మ లేకపోతే కనుక ఈ సృష్టిలో ఒక నిత్య జీవమే లేదు. నీ సిలువే నా శరణం, నీ సిలువే నా ధ్యానం, నీ సిలువే ఈ జగతికి మూలం, నీ సిలువే ఈ విశ్వానికి అంకురం, నీ సిలువే నా ప్రాణం, నీ సిలువే నా ధ్యానం, నీ సిలువే ఈ జగతికి మూలం, నీ సిలువే ఈ విశ్వానికి మొదలు. సిలువలోంచి అంకురం ఏర్పడింది. హల్లెలూయా. సిలువలోంచి పరలోకం ఏర్పడింది, సిలువలోంచి విజయం ఏర్పడింది. సిలువలోనే మరణమును మృంగివేశాడు. అందుకని ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని పౌలు గుండె ధైర్యంతో రాస్తాడు. సిలువ విజయోత్సవం చేత మిమ్మల్ని బాహాటముగా ఊరేగిస్తాను. ఆ సిలువ ఈ కాలంలో యవనస్తులు మోస్తే వాళ్ళు నిజమైన రాజులైన యాజక సమూహం అంటుంది వాక్యం. వాళ్ళకి రాజ్యాధికారము పరిశుద్ధాత్మ ఇస్తాడు. ఈ రాజ్యాధికారం ఈ నా రాజ్యము ఇటువంటిది కాదురా, పరలోక సంబంధమైంది. పరలోక సంబంధమైంది నా రాజ్యము అన్నాడు ప్రభు. నా రాజ్యము ముందు, నా రాజ్యముతో నేను కదిలొస్తే పాతాళంలో నుంచి పరదైసు వరకున్న ప్రతి ఒక్కడు నాకు మోకాల్లో ఉన్నారు. హల్లెలూయా. నా ఎదుట సాగిలపడాలి. ఆ రాజ్యాధికారం అంటే ఏదైనా ఆయన ముందు లోపడవలసిందే. అందుకు రాజులైన యాజక సమూహాన్ని ఎన్నుకున్నాడు. అలా ఎవరో కాదు, యవనస్తులు అని ఇక్కడికి వచ్చిన తర్వాత తేట తెల్లము చేస్తున్నాడు. త్వరగా ముగిస్తాను, కిందకి వెళ్దాం. సిలువనెత్తుకుంటే రాజాధికారం ఇస్తాడు, దానితో పాటు రాజదండం కూడా ఇస్తాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 21
23వ వచనం. ఆయన దేవాలయంలోకి వచ్చి బోధించుండగా ప్రధాన యాజకులను, ప్రజలను, పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారం వల్ల నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకిచ్చినని అడుగగా. ఆయనకి ఏ అధికారం ఉందో, సర్వాధికారం అయింది. ఆ అధికారము వీళ్ళకి అర్థం కాలే. నీకు ఏ అధికారము వాళ్ళు చేస్తున్నావు? నీకు అధికారం ఎవడిచ్చాడు అంటున్నాడు. ఆ అధికారాన్ని దేవుడు ఇప్పుడు ఆత్మ ద్వారా యవనస్తురానికి ఇస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు రాజులైన యాజక సమూహంగా, రాజు దగ్గర దండం ఉంటుంది, యాజకుడి దగ్గరేమో పరిచర్య ఉంటుంది. హల్లెలూయా. రెండు, దండము పరిచర్య. దండము సేవ చేస్తూ ఉంటాడు, కావాలనుకుంటే దండంతో శిక్షిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆ రాజ్యాధికారం అంటే ఏ అధికారం దేవుడికి తండ్రి ఇచ్చినాడో ఆ అధికారాన్ని ఇప్పుడు మరలా తిరిగి ఆత్మ ద్వారా మనకిస్తూ ఉన్నాడు. అందుకని తండ్రికి ఆత్మను అప్పచెప్పాడు. ఎండింగ్లో అప్పచెప్పకపోతే ఇంకా బైబిలే లేదు, అసలు మనమే లేవు, అసలు మన పరలోకమే లేదు. ఆ ఆత్మ పరలోకం అప్పచెప్పకపోతే ఆ ఆత్మని ఇప్పుడు మనలోనికి పంపించి తన అధికారాన్ని, రాజ్యాధికారాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. వాళ్ళే రాజులైన యాజక సమూహం అని పిలుస్తున్నాడు. 1 యోహాను 2వ అధ్యాయము 14వ వచనం. చిన్నపిల్లారా, యవనస్తులారా కానీ చదవనమ్మా. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ అందు నిలిచినది, డైరెక్ట్ గా లూసిఫర్ని జయించొచ్చు అన్నాడు. డైరెక్ట్ గా. లూసిఫర్ కింద కొన్ని ఉన్నాయి దురాత్మలో, ఆటలు కాదు, డైరెక్ట్ గా దుష్టుడిని అన్నాడు. యాకోబు పత్రికలు అంటాడు, అపవాదిని ఎదురించిడి వాడు మీ వద్ద నుండి పారిపోనంటాడు. యవనస్తులారా, మీరు దుష్టుని ఎదిరించండి అన్నాడు. హల్లెలూయా. ఆ యవనస్తులే ఈ రాజులైన యాజక సమూహం. ఎందుకంటే ఆ షడ్రక్ మేషక అబేద్నెగో బాలుర్లు ఎలా యవనస్తులు, వాళ్ళు ఏ రాజరికం ద్వారా, ఏ ఆత్మ ద్వారా, ఏ శక్తి ద్వారా ఆ కాలంలో పెద్ద సాతాను తర్వాత పుట్టినోడు నెబుకద్నెజరు, ఆ ఆడే ఈడు అని చెప్పుకునే ఆ కాలంలో ఆడిని జయిస్తున్నారు. ఈ కాలంలో జయించడానికి ఎవరైనా ఉంటే ఆ అధికారాన్ని, ఆ రాజ్యాధికారాన్ని వాళ్ళకి అప్పచెప్పాలని చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సౌలు పెద్ద రాజు, పసివాడు ఈ వయసు ఉంటుంది దావీదుకి. గొలియాత్ అనే ఒకడు ముందు ఓడిపోయి పారిపోయి దాక్కున్నాడు, రాజు దాక్కున్నాడు. వీరమరణానికైనా వెళ్ళాలి కదా. ఎండింగ్లో మాత్రం వద్దు, నువ్వు నన్ను కత్తింటి పొడితో నేనే పొడి చేసుకుంటానని పొడి చేసుకుంటాడు. మరి ఆ వీరమరణం ఆడి దగ్గర ఎందుకు లేదు? ఎండింగ్లో మీరు చూశారు కదా ఆయన ఘట్టం. ఏమన్నాడు? హల్లెలూయా. అమ్మా, మరి ఆ సున్నత లేని వాడు ముందుకెళ్ళి నిలబడాలి కదా. 40 రోజులు ఎందుకు దాపుకోవాలి? హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏం లేదు, ఈయన అసలు రాజు కాదు, గాడిదలు కాసుకునేవాడే. అమాలేకీలో ఉన్న గొర్రెల్ని, గొడ్డల్ని, మేకల్ని, మంచి మంచి మేలైన ఏమైనా ఉన్నాయని చూస్తున్నాడు, చెక్ చేసుకుంటున్నాడు. ఈ బ్యాచ్ని ఆయన పిలవడం. అందుకనే పేతురు అడిగితే మేము మొత్తం విడిచిపెట్టి వచ్చేసాం అంటే చేపలకి వెళ్ళటం మానేసాం అంటున్నాడు. అదే అంటే ఇక మా కడుపు మేము చూసుకోవటం లేదు. నువ్వు మరీ అన్యాయంగా మరి సంచయనను జాలైనను తీసుకెళ్ళొద్దాను, ఏమైనా ఏది చేసుకుందాం అనుకుంటే అవి కూడా పట్టుకెళ్ళొద్దాను, ఇది మరీ దారుణం అన్నాడు. హల్లెలూయా. సమస్తాన్ని విడిచిపెట్టిన వాడికి రాజ్యాధికారం ఇస్తాడు. ఆ రాజు కింద అంటే రాజ్యాధికారం పొందుకున్న నీకెవరు వస్తా తెలుసా? ఆయన పరలోక ఆర్మీ దిగి వస్తుంది. హల్లెలూయా. నువ్వు ఒంటరివే, కానీ నీ చుట్టూ దేవుని యొక్క ఆర్మీ, దేవుని యొక్క సైన్యం, దేవుని యొక్క దూతలు దిగి వస్తాయి.
ఈ సైన్యంతో నువ్వు యుద్ధం చేయలేవు. ఒక్కడే నిలబడి ఉన్నాడు యెహోషువ. రేపు పొద్దుట ఎట్లా అని ప్లాన్ చేస్తున్నాడు అన్నమాట. ఎరుకో గోడల చుట్టూ తిరగమన్నాడు, ఎలాగా ఏంటని ఆ మైదానంలో కూర్చొని ప్లాన్ చేస్తున్నాడు. హల్లెలూయా. పెద్ద దోత వచ్చింది. అమ్మో దోత వచ్చిందని పారిపోతున్నాడా సౌల్లాగా? కత్తి తీసి మా పక్షంలో ఆ పక్షంలో చేసేస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? మోషేకు తోడైనట్టు నేను నీకు తోడై ఉంటాను. వాగ్దానం. ఈ యెహోషువ యవ్వన కాలం నుంచి కాడు వస్తున్నాడు. ఎవరి దగ్గర? మోషే దగ్గర. ఆయన శిష్యుడు, ఆయన కాడు మోస్తూ ఉన్నాడు. ఈయన మోసే యేసు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మోషే వంటి ప్రవక్త పుడతాడని యేసు కోసం చెప్తున్నాడు అక్కడ. హల్లెలూయా. కాడు మోసి 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 అలవాటైపోయింది, విజయాలు అలవాటైపోయినాయి. ఎక్కడ అపజయాలు లేవు. ఎందుకు? హెవెన్లీ ఆర్మీ దిగి వస్తుందని నేను తెలుసు. అందుకని అడుగుతున్నాడు, నువ్వు మా పక్షాన ఉన్నావా అంటే దూతలు ఈయన పక్షాన ఉంటారని అర్థమా? ఎస్, ఈయనకు ముందు అనుభవం. ఆ ప్రశ్న వేయడానికి అర్థం ఏంటి? దూతలు మా పక్షం ఉన్నావా ఆరు పక్షం ఉన్నావా అర్థం ఏంటి? ఒకప్పుడు మా పక్షాన్ని వచ్చి యుద్ధం చేసిన అనుభవం ఈయనకి ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆ దూతవా ఈ దూతవా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. నేను మీ పక్షాన్ని అంటే రండి వెళ్ళిపోతాం, ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. హల్లెలూయా. అంటే పరలోక ఆర్మీ, పరలోక దూతలు నీ కొరకు దిగి వస్తాయి. నువ్వు రాజు కాబట్టి. ఇక్కడోళ్ళు సైన్యం అయితే పారిపోతారు. అమ్మో మా అమ్మ పిలుస్తుంది, హలో సేవకి వెళ్ళిన పరిచర్యకి పంపిస్తారు. ఎప్పుడన్నా ఎప్పుడు ఆడితోటి తిరుగుతున్నావు ఎందుకురా? హల్లెలూయా. మల్కీపురం సెంటర్లోను ఆ డ్రగ్స్ అమ్మే దగ్గర అక్కడ తిరగమంటారు చెప్ప పరిచర్య దగ్గర. హల్లెలూయా. సౌలు దాక్కున్నాడు కానీ బాలుడు మాత్రం వచ్చేసాడు. పసి బాలుడు, పెద్ద వయసు ఏం లేదు. నేను వెళ్తా యుద్ధం చేయడానికి, నేను యుద్ధం చేస్తా. ఎందుకంటే అదే సింహములను అదే ఎలుగుమంటులను హతమార్చిన అనుభవం నాకు ఇచ్చున్నాడు దేవుడు. వెళ్ళి యుద్ధం చేసి ఆడ తలటను వచ్చేస్తున్నాడు. అది ఆ యవనస్తుడికి మాత్రమే పట్టాభిషేకం చేసి పడేసి నీ గర్భంలోంచి ఎవడొస్తాడో వాడు నేను వచ్చే కాలం వరకు నీకు రాజ్యం ఉంచుతానని చెప్పాడు దేవుడు. ఎప్పటి వరకు? దేవా, నువ్వు నా కుటుంబం కొరకు వాగ్దానం చేసి ఉన్నావు కదా, దాన్ని స్థిరపరచు అన్నాడు. లేకపోతే కనుక డిలీట్ బటన్ కొట్టేసేయాలి. సొలొమోను విషయంలో కొట్టలే, వాగ్దానం అక్కడ చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజు దక్కున్నాడు. గొలియాతును మాత్రం హతమార్చిన రాజ్యాభిషేకం పొందుకున్న రారాజు దావీదు రాజు. హల్లెలూయా. ఎప్పుడు మందసం దగ్గరే ఉంటాడు, ఎప్పుడు యుద్ధంలోనే ఉంటాడు. హల్లెలూయా. చివరికి హృదయానుసారుడైపోయాడు. ఏ ఆత్మ? అందుకని ఆయన ఏమంటున్నాడు? ఏమైనా తీసే బాబా, నా రాజ్యం కూడా తీసేసుకో, కానీ నువ్వు నాకు ఇచ్చావు చూడు ఆత్మని, దాన్ని మాత్రం ఎందుకు? అదే రాజ్యాధికారం తీసుకొస్తుంది, అదే యుద్ధం చేస్తుంది, అదే శత్రువుతో పోరాడుతుంది. ఏ ఆత్మ? దేవుని ఆత్మ. నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయను. దేనైనా తీసేసుకున్నావు ప్రభు. అంటే ఈ రాజ్యాధికారం అంతా దేవుని ఆత్మ ద్వారా సంఘాలకి, సేవకులకి, విశ్వాసులకి, మరీ ముఖ్యంగా రాజులని, యాజక యవనస్తురాలకి, యవనులకి ఇస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధు మీద అభిషేకం ఉండును గాక, ఆ విధమైన కృప దొరుకును గాక. ఇక్కడున్న యవనస్తుల మీద, యవనస్తురాల మీద ఆ కృప, అభిషేకము దావీదులాగా యుద్ధం చేసి అభిషేకము వచ్చునుగాక ఇస్తున్నా. నేను ముగిస్తున్నాను. ఇక తిమోతి, 2 తిమోతి 1వ అధ్యాయము 6-7 వచనాలు. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపం వల్ల నీకు కలిగిన దేవుని కృపావరమును ప్రజ్వలింప చేయవలన నీకు జ్ఞాపకం చేయించున్నాను. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహ గల, స్వస్థ బుద్ధి గల ఆత్మనే
ఇచ్చెను గాని అది రాజులో ఉన్న గొప్పతనం. ఎప్పుడు భయపడ్డావు. సింహం ఎప్పుడన్నా భయపడుతుందా? సత్యన్నా చచ్చిపోతుంది. కానీ పిరికితనపు ఆత్మని ఇవ్వలేదు. తిమోతికి పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకురా నువ్వు వాళ్ళని చూసి భయపడుతున్నావు? నా హస్త నిక్షేపం ద్వారా నీకేమొచ్చింది? హల్లెలూయా. తిమోతి భయపడుతున్నాడు కొంతమందిని చూసి. పౌలు చెప్తున్నాడు భయపడకు, ధైర్యంగా మాట్లాడు ఆ విషయాలు, సంఘంలో ఖండించు ఆ విషయాలు, సంఘంలో బుద్ధి చెప్పు ఆ విషయాలను. వేరే వాక్యాల్లో ఉంది కూడా. పిరికి ఆత్మను ఇవ్వదంట పరిశుద్ధాత్మ. అందుకనే షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు, సమూయేలు, దావీదు, ఇక లిస్ట్ అంతా చదువుకుంటే అందరూ కూడా ఈ యవన కాలంలో పుట్టిన బాణంలాగా ఉపయోగించిన వీళ్ళందరూ కూడా దుష్టునికి, వాడి రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేసే పరలోక రాజ్యానికి సంబంధించిన రాజ్యాధికారం పొందిన వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా పిరికితనమే లేకపోతే, భయమే లేకపోతే, భయం వల్లనే కదా సమస్తానికి, భీతి వల్లనే, చింత వల్లనే కదా మొత్తం అంతా పాపానికి మూలం. హల్లెలూయా. చింత వల్లనే కలుగుతుందంతా, భయం వల్లనే. అందుకని ఏమన్నాడు? మాకు చింత లేదు అన్నాడు. ఎవడు? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏమన్నారు? మాకు అసలు భయమే లేదురా. నువ్వు 700 కాదు 1400 చేసుకుని మాకు భయం లేదురా. ఎందుకని మేము రాజులు రోరా అంటున్నారు. ఎప్పుడు ఏ విషయంలోనైనా భయమే మనకి. ఈ పిల్లలు బయటకు వెళ్తే సాయంత్రం ఎప్పుడు అవుతారని భయం. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని భయం 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 భయం. కానీ భయమును తీసే ఆత్మ వచ్చినప్పుడు వారు రాజులైన యాజక సమూహముగా. అందుకు తర్వాత అన్నాడు, నా నిజ కుమారుడైన తిమోతి అని పిలుస్తున్నాడు. ఎవరిని? తర్వాత ఏమైపోయిందని తిమోతి యాజకుడు అయిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాజకుడు అయిపోయాడు. ఈ రోజున అభిషేకం నీకు, నాకు, మనకు, సార్వత్రిక సంఘానికి అవసరమైంది. ఆ అభిషేకంతో ఈరోజు మనం నింపబడులాగన ఆకాశము తెరవబడి ఆయనే మనల్ని అభిషేకించి రాజులైన యాజక సమూహముగా ఈ కొత్త నిబంధనలో చెప్తున్నాడు. ఆ రాజుల్లాగా, ఆ ప్రవక్తల్లాగా మనం మారులాగున ఒక తీర్మానం చేసుకుందాం, లేచి నిలబడదాం. ఈరోజు అభిషేకం మీ మీదకి దిగి వచ్చును గాక, మిమ్మల్ని నింపును గాక, మిమ్మల్ని అభిషేకించును గాక, ఆ శక్తి మిమ్మల్ని కమ్ముకొను గాక, ఆ ఆత్మ మీలోనికి వచ్చును గాక, మీలో పిరికితనం పోవును గాక, భయము వెడలిపోవును గాక, రాజా సింహములాగా గర్జించుదురు గాక, యోధా గోత్రపు సింహం వలె గర్జించుదురు గాక, అపవాది అనే గర్జించు సింహమును మీరే మృంగుదురు గాక, ఆ శిలువ శక్తి మీ మీదకి వచ్చును గాక, ఆ ఆత్మ శక్తి మీ మీదకి వచ్చును గాక.